ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నామో చెప్తానండి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది రీయూజ్ డే ఏమైందంటే ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ బయ్యర్స్ ని తినడానికి మార్కెట్ అనేది కిందికి వచ్చింది. ఇక్కడ ఈ సెల్లర్స్ తినడానికి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఎంతవరకు వెళ్ళిందండి? 50% జోన్ వరకు, 50% జోన్ వరకు వెళ్ళింది. కాబట్టి ఇక్కడ సెల్లర్స్ లేరని అనుకుందాము. ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ ఉన్నారు, ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు. BTSTలో బయ్యర్ సెల్లర్ ఇద్దరు ఉన్నారు అనమాట. ఇక్కడ సెల్లింగ్ సైడ్ అనేది నేను ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బయ్యర్స్ ని టార్గెట్ చేయడానికి ఇక్కడ మార్కెట్ ఓపెన్ కావడానికి 1 మినిట్ అనేది టైం ఉంది, చూద్దాం. ఇక్కడ నేను ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాను అండి. ఇక్కడ 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది, 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఎంట్రీ ఎలా చేస్తానో చెప్తాను. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. స్టార్టింగ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ప్లస్ ఇక్కడ నాది ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ కన్సోలేషన్ మాత్రమే జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ కింద మార్కెట్ అనేది ఆగింది అనుకోండి, పైకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. కాబట్టి నేను వెయిట్ చేశాను. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి అది బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, ఓన్లీ కన్సోలేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఈ రెసిస్టెన్స్ ని ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది షార్ప్ ఫాలింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు టార్గెట్ వస్తుందో లేదో చూద్దాము. ఈ సపోర్ట్ ఉంది కండి, ఈ సపోర్ట్ ని బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది ఫాలో అవ్వచ్చు. ఇంకా వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి మన టార్గెట్ అనేది తీసుకుని వెళ్దాం. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ నా ప్రీమియం చార్ట్ లో మాత్రము నా టార్గెట్ అనేది హిట్ కాలేదు, ఓన్లీ 50 పాయింట్స్ అనేది వచ్చింది. కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అనేది అవుతున్నాను. ఎందుకంటే ఇండెక్స్ లో నా టార్గెట్ అనేది హిట్ అయింది. కాబట్టి ఇలాంటి చార్ట్ రేటింగ్ కాన్సెప్ట్స్ నుంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.